ఇవాళ సండే. హాయ్ గైస్, టెక్ న్యూస్ 65 కి స్వాగతం. ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ వెబ్సైట్ ప్రకారం యాపిల్ కంపెనీ ఫ్యూచర్ ఫోన్స్లో, ఐప్యాడ్స్, యాపిల్ వాచెస్లో హ్యాప్టిక్ బటన్స్ తెస్తున్నారని తెలుస్తుంది. ఫిజికల్ బటన్స్ ఏవీ లేకుండానే ఫీచర్ యాపిల్ ప్రొడక్ట్స్ రానున్నాయి. ఈ హ్యాప్టిక్స్ ఎక్కువ డ్యూరబుల్ గా, మరింత కస్టమైజబుల్ గా తీసుకొస్తున్నారు. రూమర్స్ ప్రకారం ఐఫోన్ పోర్ట్స్ అండ్ బటన్స్ లేకుండానే వస్తుందని రూమర్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ టెక్ ని మనం 2026లో చూడొచ్చు. నెక్స్ట్ వీక్ లో లాంచ్ అవ్వబోతున్న OnePlus 13s ప్రైస్ రివీల్ అయింది. టిప్స్టర్ యోగేష్ బ్రర్ 91 మొబైల్స్ కొలాబరేషన్ ప్రకారం ఇండియాలో OnePlus 13s ప్రైస్ 55,000 వరకు ఉండొచ్చట. ఈ OnePlus 13s మొబైల్ జూన్ 5న అమెజాన్ ద్వారా లాంచ్ అవ్వబోతుంది. కాంపాక్ట్ ఫోన్ గా వస్తున్న ఈ OnePlus 13s ఏ ప్రైస్ ట్యాగ్ లో వస్తే బాగుండో కామెంట్ చేయండి. ఆండ్రాయిడ్ అథారిటీ వెబ్సైట్ ప్రకారం గూగుల్ కంపెనీ పిక్సెల్ మొబైల్స్ కోసం థీమ్ ప్యాక్స్ ని రెడీ చేసే పనిలో ఉంది. ఈ థీమ్ ప్యాక్ లో మల్టిపుల్ కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ వీక్ లో గూగుల్ ఆండ్రాయిడ్ 16 QPR1 బీటా 1 ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ ఫైనల్ గా పిక్సెల్ ఫోన్స్ కి థీమ్ సపోర్ట్ ఇవ్వబోతుంది. పిక్సెల్ యూజర్స్ పిక్సెల్ వాల్పేపర్ యాప్ ద్వారా ఈ థీమ్స్ ని మనం యూజ్ చేయొచ్చు, బట్ ప్రజెంట్ అవైలబుల్ గా లేదు. జియోమీ 16 స్పెక్స్ ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం స్నాప్డ్రాగన్ 8 Elite 2 ప్రాసెసర్, 50 MP కెమెరాస్, 6500 mAh బ్యాటరీ, డిస్ప్లే 6.3 ఇంచ్ అంటే ఫ్లాట్ కాంపాక్ట్ ఫోన్ కేటగిరీలోనే వస్తున్నట్లు అర్థమవుతుంది. జియోమీ 15 తో పోలిస్తే అంత మంచి అప్గ్రేడ్ అని చెప్పలేము ఈ జియోమీ 15 మొబైల్ ని. ఈ జియోమీ 16 మొబైల్ అక్టోబర్ ఆర్ నవంబర్ మిడిల్ లో మనం లాంచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్సాప్ యాప్ త్వరలో స్టేటస్ లో 4 కొత్త ఫీచర్స్ ని తీసుకురానుంది. అవే లేఅవుట్ అంటే 6 పిక్చర్స్ ని కంబైన్ చేయొచ్చు, మ్యూజిక్ ని షేర్ చేయొచ్చు, ఫోటో స్టిక్కర్స్ ని ఫోటో ఇంటూ స్టిక్కర్ గా యాడ్ చేయొచ్చు, స్టేటస్ లో పిక్చర్ ని చూజ్ చేసుకుని స్టిక్కర్ గా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్ని ఆండ్రాయిడ్ యూజర్స్ కి అవైలబుల్ గా ఉండనున్నాయి. అలాగే ఈ అప్డేట్ రావడానికి టైం పడుతుంది. డిజిటల్ చార్ట్ స్టేషన్ లీక్ ప్రకారం ఐక్యూ నుంచి రాబోతున్న IQ 15 మొబైల్లో డిస్ప్లే కెమెరా డీటెయిల్స్ రివీల్ చేశారు. డిస్ప్లే 6.85 ఇంచ్ 2K సామ్సంగ్ మేడ్ LTPO MOLED డిస్ప్లే. ఇక కెమెరాస్ విషయానికి వస్తే పెరిస్కోప్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. అకార్డింగ్ టు న్యూ లీక్ ప్రకారం ఫస్ట్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. అదే iPhone 17 ఎయిర్ మొబైల్. ఈ iPhone 17 ఎయిర్ మొబైల్ ని iPhone 16 Plus ప్లేస్ లో రీప్లేస్ గా తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. బ్యాటరీస్ లో సిలికాన్ కార్బన్ టెక్ యూజ్ చేయడం వల్ల మొబైల్ వెయిట్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. రూమర్స్ ప్రకారం ఈ iPhone 17 ఎయిర్ మొబైల్ అరౌండ్ 146 గ్రామ్స్ వరకు ఉంటుందట. మొబైల్ ఫ్రేమ్ టైటానియం ఫ్రేమ్ కి బదులుగా లైటర్ 7000 సిరీస్ అల్యూమినియం ఫ్రేమ్ ని యూజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. Fantastic, superb, mind-blowing, unbelievable. According to ట్విట్టర్ లీక్స్టర్ న్యూ రూమర్ ప్రకారం Vivo X200 FE మరియు Vivo X Fold 5 సేమ్ డే లాంచ్ అవ్వబోతున్నాయి. అదే జూలై 10న. ఇక Vivo X200 FE 6.31 ఇంచ్ ఫ్లాట్ OLED డిస్ప్లే, Dimensity 9300 ప్లస్ R9400E ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా. ఇక Vivo X Fold 5 6.53 ఇంచ్ స్క్రీన్, 6000 mAh బ్యాటరీ సపోర్ట్ తో రానుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్ యూజర్స్ చూస్తున్నప్పుడు వీడియోస్ లో ఏదైనా సెర్చ్ చేయడానికి గూగుల్ లెన్స్ తీసుకొచ్చింది. గూగుల్ లెన్స్ కొలాబరేషన్ వల్ల యూట్యూబ్ విజువల్ సెర్చ్ క్యాపబిలిటీని పెంచొచ్చని అనుకుంటుంది. ఈ ఆప్షన్ ని యూట్యూబ్ బీటా అప్డేట్ ని ఈ వీక్ లో అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇక మీద వైటీ షార్ట్స్ లో వ్లాగ్స్, లొకేషన్స్, గాడ్జెట్స్ చూస్తూనే గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్ చేయొచ్చు మనం. ఎందుకు? వివో నుంచి రాబోతున్న Vivo T4 Ultra ఇండియాలో సూన్ లాంచ్ కాబోతుంది. Vivo T3 Ultra మొబైల్ కి సక్సెసర్ గా ఈ మొబైల్ ని తీసుకురానున్నారు. టీజర్ ప్రకారం ఫ్లాగ్షిప్ లెవెల్ జూమ్, ఇమేజ్ ప్రకారం ట్రిపుల్ కెమెరా సెటప్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అప్ టు 100x జూమ్ తో రాబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది. రూమర్స్ ప్రకారం స్పెక్స్ 6.67 ఇంచ్ POLED 120Hz స్క్రీన్, MediaTek Dimensity 9300 సిరీస్ ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. లాంచ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లో అని తెలుస్తుంది.